welcome to Tollywood. You are too cuter than cute world. So looks చాలా బాగున్నాయి, లుకింగ్ గార్జియస్. సో ఇంత మంచి అమ్మాయిని దేవకన్యని టాలీవుడ్కి ఇచ్చినందుకు హరీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో హరీష్ శంకర్ గారు, వెన్ ఐ మీన్ 10th standard ఐ వాచ్ మిరపకాయ. దండం పెడతా, మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము, నేను ఎల్కేజీ అప్పుడు మీ ఫ్యాన్ అని చెప్పకండి బాబు, ఎందుకే మాకు అనవసరం. ఇప్పుడు బలవంతంగా మా ఏజ్ బయట పెట్టిస్తానండి మీరు. నాకు మిరపకాయ నచ్చింది, నువ్వు 10th 9th నాకు ఎందుకు బాస్? సారీ, మేము చాలా ఇన్వాల్వ్ అయ్యాం. థ్యాంక్ యూ. అందుకని థ్యాంక్ యూ. అంటే మీ సినిమాలతో పెరుగుతున్నాం అందుకని. సో మిరపకాయ మూవీలో రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆ యాటిట్యూడ్ జనాల్లోకి ఇంజెక్ట్ చేశారు. సో కంపేర్ టు మిరపకాయ ఈ ఫిలిం ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? బెటర్ దెన్ మిరపకాయ ఉండబోతుందా? ఒక మిరపకాయనే కాదు, మనం నిన్న చేసిన సినిమా కంటే నెక్స్ట్ సినిమా ఎప్పటికైనా బెటర్గానే ఉండాలనుకుంటాం. మిరపకాయకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఓవర్ ద పీరియడ్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్గా ఈ సినిమా టేకింగ్ పరంగా కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మా ఆయనక బోస్ విజువల్స్ కానీ, విక్కీ జమీర్ మ్యూజిక్ కానీ, మిరపకాయకి అన్నింటికంటే కూడా, అంటే మిరపకాయలో ఉన్న ప్రతి అంశానికంటే కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, హీరోకి యాక్ట్రేషన్ అవ్వచ్చు, అన్నీ ఒక దానికి మెజర్మెంట్ లేదు, కొలవని లేదు, కానీ డెఫినెట్గా 100 times బెటర్గా ఉంటుంది సినిమా. చాలా బాగుంది. పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అడగమన్నారు. పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ కాదు, 100 questions అడగమన్నారు. అపార్ట్ ఫ్రమ్ మిస్టర్ బచ్చన్, మీరు బావదీడ్ భగత్ సింగ్ ఉన్నంత వరకు రిలీజ్ చేసేయండి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు 100 మాట్లాడతారు బ్రో. వాళ్ళది ఏం పోయింది, ప్రొడ్యూసర్ కదా సినిమా మొత్తం రిలీజ్ చేయాల్సిందే, ఉన్నంత రిలీజ్ చేయండి, ఒక మొక్క రిలీజ్ చేయండి, ఒక డైలాగ్, అది వాళ్ళ కోరిక, వాళ్ళ అభిమానంగా తీసుకోవాలి తప్ప దాని అంత సీరియస్గా తీసుకోవద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.